సార్ మార్చబడుతుందా? ఓకే సార్, మరొక ముఖ్య అంశం, నిన్న మీరు బన్నీ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. సో ఆయన ఇచ్చిన రియాక్షన్స్, అది దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న అసలు ఏ అంశం మీద ఆయన మాట్లాడుతున్నారు, ఏ అంశం మీద ఆయన కౌంటర్ ఇస్తున్నారు, ఆ రియాక్షన్స్ ఏంటని. బన్నీ నేను మాట్లాడిన దాంట్లో వినయం పార్ట్ బాగా తగ్గింది, విమర్శ బాగా పెరిగింది, వినయం బాగా తగ్గింది. మొదటి రౌండ్ లో కొద్ది గొప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అంత రియాక్ట్ కావాలని అనుకున్న వాళ్ళు కూడా నిన్న అల్లు అరవింద్ మాట్లాడిన చూసిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఒకటి, అసలు నేను తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఖ్యాతి కోసం సినిమా తీశాను, ప్రపంచ స్థాయిలో ఇంత పేరు చేస్తే నాకు ఇచ్చేది ఇదా అన్న పద్ధతిలో ఆయన స్పందన, ఆయన మాటలు స్పందన కాదు, మాటలు మీరు చూడొచ్చు. గొప్ప విజయం సాధించారు. నేను ఇందాకే చెప్పాను, రేట్లు పెంచకపోతే ఇప్పుడు ఎలా ఉంటాయి సినిమా రికార్డులు. ఇప్పుడు బాహుబలి 2 కంటే దాటింది, RRR కంటే దాటింది, జవాన్ కంటే దాటింది, లేకపోతే KGF కంటే దాటింది అన్నప్పుడు దేని బట్టి చెప్తున్నాం? వసూళ్లను బట్టి. వసూళ్లు దేని బట్టి వస్తున్నాయి? సినిమా టికెట్ ప్రైసింగ్ బట్టి. దాని మీద కూడా చాలా మంది విమర్శలు చేశారు. సామాన్యుడు అందుబాటు సరే ప్రైజ్ ఉన్నవాడే చూస్తాడు కదా, మీకు ఎందుకని సమాధానం పడ్డారు. అంతేగాని దాని ఆ వినయాన్ని కాస్త కోల్పోయి వాస్తవికతను కాస్త పక్కన పెట్టి ఇంకొంతమంది ఏమో అసలు ఏం అసలు సార్ అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ కు మీకు ఏముంటుంది రైవల్ బ్రేక్? ఆయన పొలిటీషియన్ కాదు కదా, ఆయన పొలిటీషియన్ కాదు, పర్సనల్ లెవెల్ లో మామూలు లెవెల్ సెలబ్రిటీస్ తో పోటీ పెట్టారు. కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్ ఏమో చాలా ఓవర్ ప్రొజెక్షన్ అయిపోయి అదర్ సెక్షన్స్ ఉన్నటువంటి కనీసమైన హక్కులు ఒక ముఖ్యమంత్రికి, ఒక సమాజానికి, ఒక మీడియాకు ఉన్నటువంటి దాన్ని పూర్తి ఏముంది? మోహన్ బాబు మాట్లాడేదానికి అల్లు మాట్లాడేది స్టైల్ కు ఫైనల్ గా తేడా ఏం లేదు. మొదటిగా తేడా ఉంది. నేను 25 కోట్లు, నేను ఈ 25 లక్షలు ఎంతో ఇస్తున్నాను, అది మీరు ఇవ్వడానికి కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నార్థకం చేశారు. మీరు కనుక చూస్తే దానికోసం మేము ట్రస్ట్ ఏర్పాటు చేస్తాము, దానికోసం ఇంకోటి పెడతాము, ఇవన్నీ మన ఆలోచన ఎప్పుడు చెప్పలేదు. గతంలో మీరు ట్రస్ట్ చెప్పడం, మీరు ఏం మాట్లాడినా ఒక ముక్క చెప్తాను, చాలా బాధగానే చెప్తున్నాను. ఏం మాట్లాడినా మా లీగల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం చెప్తున్నాము. మా మీరు న్యాయంగా ఉండాలి చూడండి. న్యాయ సలహాదారు మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న మీ లీగల్ అడ్వైజర్స్ మీకు సలహా ఇస్తారు. మీరు న్యాయాన్ని మొత్తం విలువలను వీటన్నింటి దృష్టిలో పెట్టుకోవాల్సింది మీకు కదా. కాబట్టి మీరు పలకరించలేదు ఎందుకంటే అంటే మా లీగల్ ఎక్స్పర్ట్స్ వద్దన్నారు. అసలు ఆ అబ్బాయి చావు బతుకుల మధ్య విషయం రావడానికి 10 రోజులు ఎందుకు పట్టింది? నిజంగా ఇప్పుడు మీడియా పోతున్నా కూడా నేను చాలా చెప్తున్నా. ఇందులో ఇంకొక తీవ్రమైన విషయం సార్, ఇంకొక మాట చెప్తున్నా. తెలుగు జాతి కోసం అని అల్లు అర్జున్ అంటుంటే ఎవరైనా నేను ఇదేం చెప్పుకునేవాడిని, తెలుగు జాతి మీ సినిమాని ఏమంత గొప్పగా ఆదరించారు. హిందీలో ఇది ఎక్కువ సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఇంత మీకు ఇంత హైక్ మీకు రేట్లకు ఇచ్చినప్పటికీ కూడా ఆ సినిమా వసూళ్ల విషయంలో మీరు తెలుగులో ఆ స్థాయిలో పాన్ ఇండియా అయితే గ్లోబల్ స్థాయిలో మీకు ఇక్కడ రాలేదు. కాబట్టి తెలుగు జాతి పాయింట్ ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది. రెండోది తెలుగు జాతి గర్వించదగిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఒక శంకరాభరణం, ఒక మా భూమి, లేకపోతే కొన్ని ఉన్నాయి, చాలా పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు మనీ ఉన్నాయి. అదేంటి సార్ వీళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు వింటే పుష్ప అనేది ఒక జాతి కోసం పుట్టిన సినిమాలో మాట్లాడుతున్నారు కదా. మేము చదవండి, ఈరోజు పత్రికల్లో ఒకవేళ వీడియో చూడని వాళ్ళు పత్రికల్లో చదవండి. ఇప్పుడు రేవంత్ మాటలు నిజం చేశాడు. ఎవరు? అల్లు అర్జున్. చాలా కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసింది. సుకుమార్ కూడా నాకు తెలుసు, మంచి సామాజిక దృష్టి ఉన్న వ్యక్తి. ఎందుకు వాడు దీన్ని సరిగ్గా ఆలోచించలేదంటే బెయిల్ రావడంతో వాడు అయిపోయింది అనుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్, క్రౌడ్, ఈ ఆస్పెక్ట్స్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు విజేతలుగా మాట్లాడుతున్నారు. విజేతలు కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇందాక చెప్పిన రేట్లు, అప్పుడు వేరే సినిమా విడుదల లేదా పరిశ్రమలు పోటీ పడి ఇంకొక సినిమా తీసుకొస్తే ఇది వేరుగా ఉంటుంది. సో విజయం యాదృచ్ఛికం, విషాదం యాదృచ్ఛికం కాదు. అక్కడ చనిపోయిన ఘటన అది యాదృచ్ఛికం కాదు. అది అంటే యాక్సిడెంటే, కానీ ఆ తొక్కిసలాట, భద్రతా లోపం, వాటిలో అటువంటి జరిగే అవకాశం ఉంది. సినిమా దగ్గరైనా, పుష్కరాల దగ్గరైనా, ఇంకొక ప్రార్థనా స్థలంలో, అది వేరు. క్రౌడ్ ప్రొటెక్షన్ ఏర్పడాలి, అది వేరు. కానీ ఇన్ని డబ్బులు రావడం అన్నది అది యాదృచ్ఛికం. ఈ సినిమాలు 2007 ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అదే గతంలో
మన ఒకరే వస్తాయి, మీకు తక్కువ ఒకటి వస్తాయి. కాబట్టి అది యావరేజ్గా ఉంది నిజానికి. మూడోది అసలు మీరు తెలుగు వాళ్ళు ఎందుకు ఆదరించలేదు? మీరు మిమ్మల్ని న్యాచురల్ స్టార్ చేసింది, మిమ్మల్ని పీఠం మీద కూర్చోబెట్టింది తెలుగు వాళ్ళు కదా. కాబట్టి అది లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే హైప్ వెళ్ళిస్తారో కొంత థీమ్ నేను కాదన్నా సినిమాకు ఉండేది ఉంటుంది. కాబట్టి మీ విజయాన్ని మీరు ఎక్కువగా ఊహించుకొని లేదా అతిగా ఊహించుకొని వినయం తగ్గిపోయి ఇతరుల మీద చాలా ఒక విధంగా దూషణకు దిగటం, అది ఇక్కడ తప్పకుండా తప్పింది, లెక్క తప్పింది. స్క్రిప్ట్ కొంచెం పుష్ప 3 అని నేను ఇంతకుముందు అన్నాను కదా, ఇప్పుడు పుష్ప 3 కూడా ప్రకటించారు. ఎందుకంటే ముగింపు మీకు తెలియదు కదా. అందరు అంటారు, ఉదాహరణకు దిగవాళ్ళ సినిమా తీస్తే స్మగ్లర్ కదా అనేది తీస్తే ఏదో చదవాలి అని అనొచ్చు, కానీ కథే నేనేమిటంటే ఇప్పుడు తప్పు పడట్లేదు. కానీ ముగింపు కదా మీకు తెలియాలి అంటే కోసం సినిమా ముగియలేదు అని ఒక ఇంప్రెషన్ కోసం కూడా ఇప్పుడు 3 ప్రకటించారు. మొదటి కంటే సినిమా విడుదలైన తర్వాత ఈ పుష్ప 3 హైప్ పెరుగుతుంది. కాబట్టి వర్మ ఇక్కడ మానవత్వంతో అన్న మాట నిజమే. అది సామాన్య ప్రజలైనా లేదా అక్కడ మహా జగత్ విఖ్యాతులైన సెలబ్రిటీలైనా ఎవరైనా మనుషులే, తప్పకుండా బాగా కదా. ఇప్పుడు అలాంటి సీన్స్ తోనే కదా మనం సినిమాలు